సూపర్ అన్న, సూపర్. గుంటూరింటి కొడితే గురజలు పడగలలే సినిమా ఎలా ఉంది? ఆ సినిమా మాత్రం చాలా బాగుంది అన్న. అసలు తీరం బాగా చేశాడు సినిమా. కుర్చీ మడత పెట్టి బాగా సూపర్ చేశాడు అన్న. అసలు సినిమా మాత్రం బాగుంది, చాలా బాగుంది. ఇంకా చూడాలని వచ్చి చూడాలన్న. ఓకే అన్న, సినిమా మాత్రం చాలా బాగుంది. బాగుంది సినిమా. సినిమా మొత్తం మహేష్ బాబే, వన్ మ్యాన్ షో. లుక్ మాత్రం అదిరిపోయింది. పాటలు అయితే తమను కొంచెం కుర్చీ మడత పెట్టి సాంగ్ మాత్రం అదిరిపోయింది. కొన్ని సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్ క్లైమాక్స్ లో చాలా బాగుంది. ఫస్ట్ ఫ్యాన్స్ కొంచెం మనం ఏదో అనుకుంటాం, సినిమా మాత్రం మెల్లిగా ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఖచ్చితంగా లైక్ చేస్తారు. సినిమా మాత్రం ఈ సంక్రాంతి ఖచ్చితంగా మహేష్ బాబుదే. చాలా మంది నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు, పొద్దున్న నుంచి నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. సినిమా మాత్రం చూసి మాట్లాడమండి, చూసి మాట్లాడి ఎవరైనా సరే. చాలా మంది నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు, నెగిటివ్ స్ప్రెడ్ చేయొద్దు. వీళ్ళు ఏదో మొన్న హనుమాన్ వచ్చింది, అదొచ్చింది అదొచ్చిందని కాదు. మహేష్ బాబు అంటే కోపంతో మాట్లాడుతున్నారు. ముందు ఫస్ట్ ఏంటంటే రివ్యూ చూసి ఎవరు సినిమాకి వెళ్ళకండి, డైరెక్ట్గా సినిమాకు చూడండి, టికెట్ కొని, అంతే. ఒకటే మాట, జై బాబు, జై జై బాబు, జై జై బాబు, జై జై సినిమా సూపర్ ఉంది. మహేష్ బాబు యాక్టింగ్ సూపర్. బాబులకే బాబు. త్రివిక్రమ్ కెరీర్ లో ఇలాంటి సినిమా మళ్ళీ రాదు. త్రివిక్రమ్ మళ్ళీ మహేష్ బాబుతో ఇలాంటి సినిమాలు తీస్తాడు. మహేష్ బాబుతో తప్ప త్రివిక్రమ్ ఇలాంటి సినిమాలు. బాబు, జై బాబు, జై జై బాబు. సంక్రాంతికి మొగుడు వచ్చాడు, సంక్రాంతికి మొగుడు. చాలా బాగుంది, ఎన్నిసార్లు అయినా చూడవచ్చు. సూపర్ 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 అన్న, సూపర్ సెంటిమెంట్ సూపర్ ఉంది. నా బ్లాక్ బస్టర్ జై బాబు. కొత్త ర్యాంప్ ఆడిచ్చాడు అంతే. బాగుంది సినిమా, బాగుంది. బ్లాక్ బస్టర్ 100 కోట్లు. కుర్చీని పడుతూ సాంగ్ హైలైట్. 100 కోట్లు. బాబు, బాబు అంటే బాబే, బాబు అంటే బాబే. సినిమా చాలా బాగుందండి. సంక్రాంతి సెంటిమెంట్ సూపర్. పాటలు అసలు చింపేసింది అనమాట. సంక్రాంతి ఈ సినిమాతో మొదలన్నమాట, అంత బాగుంది. సినిమా మంది చాలా బాగుంది బాబాయ్, చెప్పండి. సినిమా చాలా బాగుంది. గుంటూరు కాలం అంతే మిర్చి ఆతికి తమాషా సినిమా చింపేసినది. పురే ఎప్పటిగా మహేష్ బాబు, జై బాబు. గుంటూరు కాలం సినిమా అలా వచ్చే సినిమా ఇదే సినిమా. వన్ సినిమా మళ్ళీ మహేష్ బాబు, మళ్ళీ సినిమా బాబు బాబు సినిమా అల్లా వచ్చేది. మళ్ళీ నేను గుంటూరు వచ్చే మహేష్ బాబు సినిమా దైవాగు పాతవు అల్లా వచ్చే సినిమా. మళ్ళీ సినిమా బాగుంది. మళ్ళీ చాలా బాగుంది. మహేష్ బాబు ఫ్యాన్స్ కి పండగ, మామూలు పండగ కాదు. అసలు ఏమి కుర్రోడు ఉన్నట్టున్నాడు, మామూలుగా లేడు. అసలు చంపేశాడు అనమాట డైలాగులు. సూపర్. అసలు కుర్చీ మడత పెట్టి సాంగ్ మామూలుగా లేదు. గోల గోల మామూలు చెన్నికి చింపేసి పాత పెట్టేశారు అంతే. మూవీ పాటలు అసలు ఎర్రగా తీసిపోయినాయి. ఒక్కో డైలాగు కేక. డాన్స్ చెప్పక్కర్లేదు, నోట్ల నుంచి మాటలు చాలా తక్కువ. మేడం గారు ఈ సినిమాలో మదర్ సెంటిమెంట్ చాలా బాగుందన్నారు. సెంటిమెంట్ మీరు ఇప్పుడు కాదు రికార్డ్ చేయాల్సింది, లోపల ఉన్నప్పుడు రికార్డ్ చేసేసి ఉంటే సెంటిమెంట్స్ గూస్ బంప్సే మరి ఎర్రగా తీసిని.
అదిరిపోయింది సినిమా. ఫ్యాన్స్ ఇక్కడ జై బాబు. జై బాబు. ఆయన యాక్టింగ్ తో నేను పెద్ద ఫ్యాన్ అయిపోయా. మహేష్ బాబు హెల్పింగ్ నేచర్ కి, ఆయన మంచి మనసుకి అసలు నేను మహేష్ బాబు ఫ్యాన్సే కదా, అలాంటిది నేను మళ్ళీ రెండోసారి వెళ్తున్నా. ఇప్పుడు 11:30 మళ్ళీ షో, మళ్ళీ నెక్స్ట్ మూవీకి వెళ్తున్నా. చాలా బాగుంది అసలు, చెప్పక్కర్లేదు. సినిమా చినిగిపోయింది. ఎవరో యావరేజ్ అది ఇది అంటున్నారు కానీ అదేం లేదు, చాలా బాగుంది మూవీ మాత్రం. ఇప్పుడు రిలీజ్ అయిన మహేష్ బాబు సినిమా సూపర్ డూపర్ హిట్ అని చెప్పేసి అంటున్నారు. పాటలో సెంటిమెంటు, డైలాగు ప్రతి ఒక్కటే ఈ సినిమాలో చాలా బాగుందని చెప్పేసి అంటున్నారు. మంచి టాక్ అయితే వస్తుంది. కానీ ఈ సినిమాని ఇంకా మళ్ళీ చూడాలనిపించే విధంగా ఉందని చెప్పేసి అంటున్నారు ప్రతి ఒక్కళ్ళు. విజయవాడలో ఈ సినిమా పట్ల ఈ యొక్క అభిమానులు చాలా వేడుక చేసుకుంటారు. పక్కన నుండి బయట మీరు చూస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఏ విధంగా టపాసులు పేర్చి ఆ విజయోత్సాహాన్ని మీరు చూడొచ్చు. ఇప్పుడు రికార్డు క్రియేట్ చేసే అవకాశం ఉందని, కానీ లాస్ట్లో తల్లి సీను బాగా ఏడిపించే సీన్ లాగా ఉందని చెప్పేసి అని అంటున్నారు. అదేవిధంగా మహేష్ బాబు పాటలు కానీ, డ్యాన్స్ కానీ, ఫైట్లు కానీ చాలా ఎరగదీశారని చెప్పి అంటున్నారు. ఓకే, చాలా బాగుందండి. మదర్ సెంటిమెంట్ ఉంది. బాబు యాక్షన్ కూడా చాలా బాగుంది. ఆ శ్రీలీల డ్యాన్సు, యాక్షను అదంతా అసలు సూపర్ ఎరగదీసేసింది. బాబు గ్లామర్ ఉందండి, చాలా బాగుంది. అవునండి, మధ్యలో నాకు ఏడుపు వచ్చేసింది నిజంగానే. చాలా బాగుంది. మదర్ సెంటిమెంటు, వాళ్ళ అమ్మ కొడుతుంది చంప మీద, అప్పుడు నాకు చాలా బాధ వేసింది. కానీ మూవీ బాగుంది. బాబు గ్లామర్ అయితే అసలు ఏం తగ్గలేదు. బాబు అంటే బాబే. ఇందులో ద్వందార్థాలు కానీ అదే అటువంటి ఏంటండి అంటే డబుల్ మీనింగ్ అలా ఏం లేదు. నార్మల్గా రివ్యూలో చూస్తే బయట అలా అనుకున్నాను, కానీ డబుల్ మీనింగ్స్ ఉంటాయండి. డబుల్ మీనింగ్ ఏమీ లేదు, అసలు చాలా బాగుంది. అదేమీ లేదు. డ్యాన్స్ కూడా బాబు చాలా ఎనర్జెటిక్ చేశారు. నెక్స్ట్ ఇంకోటి అంటే గ్లామర్ బాగుంది. సాంగ్స్ అయితే ఎర్రగా తీసేసారు. సాంగ్స్ సూపర్ డూపర్ హిట్. జై బాబు. బాబు అంటే బాబే. ఎలా ఉందమ్మా? బాగుందా? ఏమేమి బాగున్నాయి నీకు సినిమాలో? అన్నీ నచ్చినాయి. అన్ని నచ్చినాయా? పాటలు చెప్పు పెద్దనాన్న ఫ్యాన్స్ అని చెప్పు. ఈ పిల్లకాడు మహేష్ బాబు డై హార్ట్ ఫ్యాన్, అందుకే పొద్దున్న 5ంటికి లేచి వచ్చేసాం. సినిమా ఇప్పుడే చూసాము. సినిమా ఎలా ఉందంటే, ముందర ఒకప్పుడు బిజినెస్ మ్యాన్ ఎలా ఉందో అలా ఉంది. చించేది సినిమా మాత్రం బాబు కోసం కాదు కదా, అంత శ్రీలీల బాబు అన్ని అందరూ సరిపెట్టి. ఒకప్పుడు 2 రూపీస్ మెసేజ్ కోసం అని ట్రోల్స్ చేసేవాళ్ళు. ఈ మెసేజ్ వాళ్ళకి చూపించండి, ఈ సినిమా వాళ్ళకి చూపించండి, ట్రోల్స్ గీల్స్ మొత్తం పోతాయి. పాటలో అసలు పాటలే మెయిన్. బాబు డ్యాన్స్, స్వాగ్, శ్రీలీల డ్యాన్స్, శ్రీలీలతో పాటు వేసింది డ్యాన్స్. బాబు మామూలు బాబు కాదు, చింపేశాడు అంతే. మదర్ సెంటిమెంట్ బాగా టచ్ చేసింది. అందరూ ఫ్యామిలీ నాన్నల కొత్త చేస్తుంటే బాబు మాత్రం మా మదర్ సెంటిమెంట్ ఉంది. సూపర్ సెంటిమెంట్, తిరగలేదు అంతే. సినిమా బ్లాక్ బస్టర్. మేము మామూలుగా డైహార్డ్ ఫ్యాన్స్ ఏం కాదు, మామూలుగా నార్మల్ పీపుల్, అటు ఇటు కాదు. నేనే చెప్తున్నాను కదా, డైహార్డ్ ఫ్యాన్స్ అయితే ఇంకా అలా చేస్తారు, అలా చెక్ చేస్తారు. కానీ మామూలుగా చెప్తున్నాను కదా, మదర్ సెంటిమెంట్స్ కొట్టేసింది అంతే, కొట్టేసింది. థ్యాంక్స్. సూపర్ హిట్ అండి. తెలుగు చలనచిత్ర చరిత్రలో ఇలాంటి సినిమా రాదు, రాబోదు కూడా. ఇక అంత గొప్ప అస్సలు ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమా అండి. ఒక తల్లి కొడుకు జరిగే ఒక ఆ పేగు బంధాన్ని బయటికి తీసి చూపించాడు సినిమాని. ఇంతవరకు అలాంటి బంధం అన్నా చెల్లెళ్ళ మీద వచ్చింది, సంథింగ్ అన్నదమ్ముల మీద వచ్చింది, తండ్రి కొడుకుల మీద వచ్చింది. తల్లి కొడుకులు అనేది ఇదే స్వచ్ఛమైన సినిమా. తల్లి కొడుకు ప్రేమ అనేది సూపర్గా తీశాడండి సినిమా. త్రివిక్రమ్ గారికి యాక్స్ ఆఫ్. అస్సలు మామూలు కంటతడి కాదండి, మామూలు 2 నిమిషాలు సినిమాకి. సినిమా మొత్తం ఒక ఎత్తు, 2 నిమిషాలు ఒక ఎత్తు సినిమాలో. ఆ సెంటిమెంట్ పండియటం
ఫ్యాన్స్ పరంగా పాటలు మాటలు లేడీస్ పరంగా సెంటిమెంట్ అన్నీ ఉన్నాయి. అస్సలు మామూలుగా లేవండి, అసలు ఎక్సలెంట్ సినిమా అంతా మాస్ అండి. 2 నిమిషాలు అండి ఫ్యామిలీ సెంటిమెంట్. ఆ సినిమా మాస్కి 2 నిమిషాల సెంటిమెంట్కి అసలు మామూలు ఇట్టి కాదు. ఈ సంక్రాంతికి ఇంకెన్ని సంక్రాంతి పండుగలు వచ్చినా ఇలాంటి సినిమా రాదు. గతంలో సూపర్ స్టార్ కృష్ణ గారు చేశారు, మళ్ళీ ఇప్పుడు మహేష్ బాబు గారు చేస్తున్నారు. బ్లాక్ బాస్టర్ హిట్ అంతే. సినిమా చూసారండి మీరు? అది ఎలా ఉంది సార్? చూసామండి, చాలా అద్భుతంగా ఉంది సినిమా. యాక్షన్ ఎంటర్టైన్మెంట్తో పాటు చాలా ఫ్యామిలీ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయండి. మహేష్ బాబు గారిని ఒక కొత్త స్లాంగ్లో చూస్తారు. అట్ ద సేమ్ టైం ఒక ఫ్యామిలీ ఎమోషన్స్ని క్యారీ చేస్తూ ఫ్యామిలీస్ ఏదైతే పొంగల్కి ఎక్స్పెక్ట్ చేసి వస్తారో అవన్నీ ఉంటాయి. సినిమా ఏంటంటే షో బై షోకి టాక్ పెరుగుతూ బాబు గారి కెరీర్లో ఒక్కడు దూకుడు ఇవన్నీ ఎలా ఇండస్ట్రీ హిట్లుగా మలిచాయో అట్లా టర్న్ అవుతుందండి. దాని పట్ల చాలా హ్యాపీగా ఉన్నాం అందరం. మా పాటలు ఎలా ఉన్నాయండి? పాటలు చాలా ఆల్రెడీ ఆడియో పరంగానే ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయండి. దాన్ని త్రివిక్రమ్ గారు ఇంకా చాలా విజువల్స్గా బాగా మలిచారనమాట. మహేష్ బాబు గారి డ్యాన్స్ చాలా చాలా బాగుంది. ఎస్పెషల్లీ కుర్చీ మడత పెట్టే సాంగు, దమ్ మసాలా బిర్యానీ ఇవన్నీ కూడా విజువల్స్గా చాలా బాగున్నాయి ఆడియన్స్కి. యాక్చువల్గా ఆయన డాన్స్ పరంగా చాలా వీక్ అంటారు, కానీ ప్రతి సినిమాకి ఆయన డాన్స్ గ్రాఫ్ పెరుగుతుందంటారు. సో మహేష్ బాబు గారు ఏంటంటే సిచ్యువేషన్ పరంగా చేస్తారనమాట. ఊరికే డ్యాన్స్ చేయాలని కాదు. ఇది కమర్షియల్ సినిమా, దీనికి కమర్షియల్ మీటర్ ఉంది అంటేనే చేస్తారు. ఇప్పుడు మహర్షి ఉంది, మహర్షిలో ఆయన ఒక CEO, భరత్ అనే నేనులో ఒక CM పాత్ర. సో ఆయన క్యారెక్టర్కి తగ్గట్టు సినిమాని చేస్తారనమాట, ఆడియన్స్కి ఆ మెసేజ్ ఇచ్చేలాగా. సో ఇది కమర్షియల్ సినిమా ప్లస్ ఫ్యామిలీ పొంగల్కి ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి ఆయనలో ఉన్న టాలెంట్ మళ్ళీ మనం ఇంకొకసారి చూసాం అంతే. కానీ ప్రతి సినిమాలో మహేష్ బాబు గారికి ఒక్కొక్క మెసేజ్ ఇస్తూ ఉంటారు. అంటే మహర్షి సినిమాలో ఒక మెసేజ్, అట్లాగే భరత్ అనే ఒక మెసేజ్. ఇందుట్లో ఏం మెసేజ్ ఉన్నాయి? ఇందుట్లో ఏం మెసేజ్ అంటే మీకు ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్ అనే మెసేజ్ ఇచ్చారండి. మదర్ అండ్ సన్ రిలేషన్ అనేది మనం దేంతోనూ కొలవలేము, అది ఎవరికి అర్థం కాదు అనే ఒక చాలా మంచి బాండింగ్ చెప్పారు. సో ఫ్యామిలీలో ఇప్పుడున్న ఇండివిజువల్ ఫ్యామిలీస్లో కాకుండా లైక్ ఫ్యామిలీస్ ఎట్లా కలివిడిగా ఉంటే బాగుంటుంది అనే ఎమోషన్ చాలా బాగా చూపించారనమాట త్రివిక్రమ్ గారు. లాస్ట్లో అందరినీ దాదాపుగా ఎమోషన్కి గురి చేశారని చెప్పేసి అంటున్నారు. లాస్ట్ 20 minutes క్లైమాక్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి. రమ్యకృష్ణ గారు మహేష్ బాబు గారి మధ్య వచ్చే సీన్స్ చాలా బాగుంటాయి. త్రివిక్రమ్ గారు మనకు అందరికీ తెలిసిందే ఫ్యామిలీ ఎమోషన్స్ అనేది ఎలా క్యాప్చర్ చేస్తారనేది. అది ఈ సినిమాకి చాలా ఒక బిగ్ అడ్వాంటేజ్ అవుతుంది. అట్లా చాలా బాగుందండి. అంటే మీరు ఇందాక వీక్ అని అడిగారు, యాక్చువల్గా డ్యాన్స్ వీక్ కాదు ఆయనకి. ఎప్పుడంటే అంత డ్యాన్స్ చేయాల్సిన అవసరం రాలేదు. ఈ స్టోరీకి ఈ సినిమాకి అవసరం ఉంది కాబట్టి ఆయన డ్యాన్స్ అంటే ఆయన చూపించారు. అండ్ మెసేజ్ అంటే ఇంతకుముందు సినిమాల్లో ఇచ్చినట్టుగా ఆ టైప్ ఆఫ్ మెసేజ్ అయితే కాదండి. అలాంటి మెసేజ్ ఏం లేదు, కానీ ఫ్యామిలీ వాల్యూస్ కానీ అవన్నీ చక్కగా చూపించారు. లాస్ట్ 20 minutes మాత్రం అసలు ఆపుకోలేకపోతాం మనం, కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటే. చాలా బాగుంది, బాగా డ్యాన్స్ కానీ అసలు అన్నీ కూడా. అసలు పోకిరిలో ఎలా అయితే చూసామో మళ్ళీ ఒక దాదాపు 10 ఏళ్ళ తర్వాత మేము అట్లా చూస్తున్నాం. ఖచ్చితంగా హిట్ అనే చెప్పుకోవచ్చు. అవుతుంది. సినిమా అయితే చాలా బాగుందండి. బయట అయితే నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు, కానీ డే బై డే అది ఆటోమేటిక్గా అది క్లియర్ అయిపోయి బ్లాక్ బస్టర్ కిందకి వెళ్తుందండి. సార్ ఇప్పుడు మీరు చూసే ఉంటారండి గుంటూరు కారం అనే సినిమా. ఆ సినిమాలో అన్ని మసాలాలు ఉన్నాయి అన్నారు. యూత్కి కావాల్సిన ఎంటర్టైన్మెంటు, అదేవిధంగా ఫైట్లు, పాటలు, అది ఫ్యామిలీకి కావాల్సిన సెంటిమెంటు, అదేవిధంగా తండ్రి కొడుకుల మధ్య తల్లి కూతుర్ల మధ్య కొడుకుల మధ్య ఒక సెంటిమెంటు ఎలా పండించిందో మాత్రం చూడవచ్చు అన్నారు. లాస్ట్ 20 నిమిషాలు మాత్రం ఈ సినిమా ఎరగదీసిందని చెప్పి అంటున్నారు. ఏదైనా కానీ ఈ సినిమా మంచి ఇండస్ట్రీ హిట్ కొడుతుందని అదేవిధంగా ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్గా నిలిచి అన్ని రికార్డులని తిరగరాస్తుందని చెప్పేసి ఫ్యాన్స్ అని అంటున్నారు.